పార్లమెంటు ఉభయ సభలు నిరసనలతో హోరెత్తాయి. విద్యార్థులపై లాఠీచార్జ్పై హోంమంత్రి సమాధానం చెప్పాలన్న విపక్షాల డిమాండ్తో సభా కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అయోధ్య విరాళాల చోరీపైన ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. నిరసనల మధ్య జడ్జిల సంఖ్యను పెంచే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. పార్లమెంట్లో వర్షాకాల సమావేశాలు ఏమాత్రం ప్రశాంతంగా సాగడం లేదు. ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే కామన్వెల్త్ గేమ్స్ లో మెడల్స్ గెలిచిన విజేతలకు అభినందనలు తెలిపారు. స్పీకర్ ఓం బిర్లా విజేతల పేర్లు చదివి వినిపించారు. సభ్యులంతా చప్పట్లతో విజేతలను అభినందించారు. 2030లో కామన్వెల్త్ గేమ్స్ అహ్మదాబాద్ లో జరుగుతాయని సభకు తెలిపారు. అభినందనల పర్వం పూర్తి కాగానే విపక్ష సభ్యులు నినాదాలు అందుకున్నారు. దీంతో సభను 12 గంటలకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. 12 గంటలకు సభ ప్రారంభం కాగానే కేంద్ర మంత్రి రావు ఇందర్జిత్ సింగ్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ బిల్లును ప్రవేశపెట్టారు. మరోవైపు ప్రతిపక్ష సభ్యులు ఆందోళనలు కొనసాగించడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్. 2 గంటలకు సభ ప్రారంభం కాగానే సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య పెంపు బిల్లుపై న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మాట్లాడారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు ప్రస్తుతం ఉన్న జడ్జిల సంఖ్య 34ను 38కి పెంచేందుకు బిల్లును తీసుకొచ్చారు. దీనిపై మే నెలలోనే ద సుప్రీంకోర్టు నంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. 1950 జనవరి 26న 8 మంది జడ్జీలతో సుప్రీంకోర్టు ప్రారంభమైంది. ఈ 76 ఏళ్లలో ఆ సంఖ్య 38కి చేరింది. విపక్షాల నిరసనల మధ్యే ఈ బిల్లును ఆమోదించింది లోక్సభ. బిల్లు పాస్ అయ్యాక కూడా రభస కొనసాగడంతో సభను రేపటికి వాయిదా వేశారు ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్.